సంగారెడ్డి జిల్లా చేర్యాల గ్రామంలో గ్రామ సభను ప్రారంభించారు టీజేఐఎస్సీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారెంటీల పథకాల అమలులో భాగంగా కంది మండలం చేర్యాల గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో ముఖ్య అతిథిగా టీజేఐఎస్సీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొన్నారు. నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా నిజమైన లబ్ధిదారులకు అన్ని ప్రభుత్వ పథకాలను అందించడానికే గ్రామ సభలు ఏర్పాటు చేశామని అన్నారు. రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వం వస్తుందని చెప్పిండో ఆ మాట ప్రకారం మరి ప్రజలు వారికి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే 6 గ్యారంటీలు ఉన్నాయో అవన్నీ అమలు చేస్తూ ఇంకా ప్రభుత్వంలో లోటు బడ్జెట్ ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు. కొంతమంది మనసులు ఉన్నది కానీ బయటికి అనలేకపోతున్నారు. అనేటోళ్ళు కూడా ఏమనుకుంటారంటే లోపల ఉన్నది కానీ ఏదో నోటి అనాలి కానీ అంటున్నారు. దాన్ని మనం అన్యతగా భావించవద్దు. మనము ప్రజలు మనకు అవకాశం ఇచ్చారు, దాన్ని సద్వినియోగం చేస్తూ ఆన్లైన్ చేస్తూ ఎంతమంది దరఖాస్తులు వచ్చినాయి కూడా మరి లిస్ట్ అవుట్ అధికారులు చేస్తున్నారు. మరి దాంట్లో పెట్టిన వాళ్ళు కూడా మరి ఆ రోజు కొందరు మర్చిపోయి కొందరు రాని వాళ్ళు కూడా ఈ రోజు ఈ గ్రామ సభ దాని మీద కూడా మన ప్రభుత్వం మరి నిరుపేదలకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్లకు సంబంధించింది కానీ మరి రేషన్ కార్డులకు సంబంధించింది కానీ మళ్ళీ రేషన్ కార్డులో కూడా పాత రేషన్ కార్డులు ఉన్న వాళ్ళు కూడా తమ పిల్లలు కూడా నమోదు కానిచ్చో మరి ఆ పిల్లల వివరాలు కూడా మరి అప్లికేషన్స్ ఉన్నాయి. మరి దాంట్లో వివరాలు కూడా మీరు నింపి ఇచ్చి మరి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం రాకముందు ఏవైతే మాట ఇచ్చిందో మరి ఆ మాట ప్రకారం ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో ప్రతి వాడలో కూడా ఈ సభలు పెట్టి ఎలాంటి దరఖాస్తు అయినా తీసుకోవాలి, అర్హులైన వాళ్ళందరికీ కూడా పథకాలు అందాలి. మరి గతంలో ప్రజాపాలన పెట్టిన దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ఆ లిస్టు కూడా అధికారులు చేయడం జరిగింది. ఆ లిస్టులో లేని వారు ఎవరు బాధపడద్దు. మళ్ళీ కూడా మీరు దరఖాస్తు పెట్టండి. మీకు ఏదైతే అందాలో మీకు ఏవైతే కావాలో అవి దరఖాస్తు పెడితే అవి కూడా సర్వే చేసి నిజంగా లబ్ధిదారులు ఉంటే తప్పకుండా వస్తాయి. ఎవరు రికమెండేషన్ అవసరం లేదు, ఏ లీడర్ దగ్గర పోయే అవసరం లేదు. అంత సౌలత్ ఇచ్చింది ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకి సేవ చేయడానికి మనసున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజల వద్దకే పాలన ఎలాగో గ్రామ సభలు పెట్టి ఈరోజు మీ అందరి కష్టాలు తీర్చడానికి వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఈ విలేజ్లో 470 ఇండ్లు సర్వే చేస్తే అర్హులని తేలింది. ఇంకా కూడా ఆ లిస్టులో పేరు లేకపోతే మీరు అందరు ఇప్పుడే దరఖాస్తు ఇవ్వండి. ఇప్పుడు కాకపోయినా మళ్ళీ ఎంఆర్ ఆఫీస్కి పోయి తర్వాత అయినా ఇవ్వచ్చు. ఇంకొక ముఖ్య ఉద్దేశం, గత ప్రభుత్వం ఏమో వాళ్లకు సన్నిహితులకి వాళ్ళ పార్టీ వాళ్ళకి, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ ఇస్తుంది, అందరికీ ఆదుకుంటుంది. ఇది పార్టీ ఆ పార్టీ అని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, మీరు గమనిస్తున్నారు. మరి తప్పకుండా మీకున్న సౌలతును ఉపయోగించుకోవాలని తెలియజేస్తూ, ఇవే కాదు ఇండ్లే కాదు పెన్షన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి చాలా రోజుల నుంచి పెన్షన్లు చాలామందికి రాలేకపోయినాయి. తప్పకుండా ఇప్పుడు దరఖాస్తు పెడితే అవి కూడా వస్తాయి. మరి కూలీ చేసుకున్న వాళ్ళకి కానివ్వండి, భూమి లేని వాళ్ళకి కానివ్వండి, మరి సంవత్సరానికి 12,000 అయితే ఎట్లయితే ఇస్తామన్నారో 6 గ్యారెంటీలు అది కూడా తప్పకుండా మీ అందరు కూడా వచ్చే విధంగా మీరు దరఖాస్తు చేసుకోవాలి. మరి ఇండ్లు కట్టుకోవడానికి అంటున్నాం. మరి ఇండ్ల స్థలం లేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇండ్ల స్థలం ఉంటే వాళ్ళకి మరి ఫోటో ఆల్రెడీ తీయడం జరిగింది. ఆ ఫోటో ఎవరైతే దిగిందో వాళ్ళకి తప్పకుండా 5 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. మరి స్థలం లేని వాళ్ళకి స్థలం ఇచ్చి 5 లక్షలు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎవ్వరు కూడా బాధపడకండి. తప్పకుండా మీ అందరు కూడా వచ్చే విధంగా ఈ ప్రభుత్వం చేస్తుందని తెలియజేస్తున్నా. ఇన్ని చేస్తున్న ప్రభుత్వం మీరందరూ కూడా గమనించాలి. మాట ఇచ్చిన ప్రకారంగానే మహిళలకి ఉచిత బస్సు ఇవ్వడం జరిగింది. 200 యూనిట్ కరెంట్ ఇవ్వడం జరిగింది. గ్యాస్ కూడా మరి 500కి ఇవ్వడం, 1200 1100 అయిన గ్యాస్ మరి మాట ప్రకారంగా 500కి చేయడం జరిగింది. యువకులకి ఉద్యోగాలు కూడా మరి ఇచ్చిన మాట ప్రకారంగా 50 లక్షలు ఇప్పటి వరకే ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. పిల్లలు మరి ఇప్పుడు పుట్టిన పిల్లలు కానీ వచ్చిన కోడలికి రేషన్ కార్డు లేదు. 10 ఏళ్ళు అవుతుంది పిల్లలు పెద్దగా అయిపోయి.
వాళ్ళ చదువుకోవడానికి పోవాలన్నా రేషన్ కార్డు అడుగుతున్నారు. మరి అలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్నాం. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మనకి చెప్తుంది, ఎంతమంది రేషన్ కార్డు లేదో వాళ్ళందరూ కూడా దరఖాస్తు పెట్టుకుంటే మీ అందరు కూడా రేషన్ కార్డు వస్తుంది. రేషన్ కార్డుతో పాటు 6 కిలోల ఉచితంగా సన్న బియ్యం ఇవ్వబడి, సన్న బియ్యం మరి మీరందరూ కూడా తీసుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుంది. ఈ గ్రామంలో మరి ఇలాంటి సభలు పెట్టి మీ అందరికి కూడా అందుబాటులో ఉండే మన ప్రభుత్వం మీ అందరు కూడా చేయుతనివ్వాలని చివరిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. Like, share and subscribe to Saira TV. Oh, Saira!